దీపం సీరియల్ పార్ట్ 2లో మనకి చిన్నారి శౌర్య చాలా అద్భుతంగా నటిస్తోంది. తన అందరి మాటలు అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ చిన్నారి రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిన్నారి పేరు చైత్రలక్ష్మి. తన అద్భుత నటనతో ఔరా అనిపిస్తోంది ఈ చిచ్చర పిడుగు. కుంకుమ పువ్వు, రాధకి నీవేర ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది. అలాగే దసరా మూవీలో కూడా ఒక చిన్న రోల్ని కూడా పోషించింది. అలా కార్తీదీపం సీరియల్ 2లో అవకాశం తనకి లభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం పరితపించగా బిడ్డగా తన అద్భుతమైన పాత్రలో అదరగొట్టేస్తుంది చైత్ర. నిరుపం మరియు ప్రేమి విశ్వనాథ్కి పోటాపోటీ మరి నటిస్తోంది ఈ చిచ్చర పిడుగు. తన రియల్ లైఫ్లో ఎంత విషాదం ఉంది అంటే ఈ చిన్నారి శౌర్య తల్లిదండ్రులు నిజ జీవితంలో మాట్లాడలేరు, వినలేరు. పుట్టకతోనే చెవిటి మూగ వాళ్ళనే ఈ జంటకు చైత్ర లక్ష్మి జన్మించింది. దేవుడు వాళ్ళిద్దరినీ చెవిటి మూగలాగా పుట్టించే అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చర పుడుగు లాంటి కూతురు జన్మించడం నిజంగానే దేవుడి మేలే అని చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ తన కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తన కూతుర్ని ఇలా టీవీలో చూసి అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం చూసి ఆ చెవిటి మూగ తల్లిదండ్రులు ఇంతకంటే మాకు ఏం కావాలి అంటే సంతోషాన్ని కూడా పంచుకున్నారు. అయితే చైత్రలక్ష్మి ఆలనా పాలన మొత్తం అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటారు. తన తల్లిదండ్రులతోనే ఉంటున్నా కానీ ఈ చిట్టి శౌర్యకి సీరియల్స్లో అవకాశాలు కూడా తన అమ్మమ్మ బంధువుల ద్వారానే అవకాశం లభించింది. మొదటిగా దసరా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చూసి కుంకుమ పువ్వు సీరియల్లో అవకాశం ఇచ్చారు. ఆ సీరియల్ తర్వాత నిరుపం హీరోగా చేసిన రాధకి నీవేర ప్రాణం సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే చైత్రలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవుతానని అంటుంది. డాక్టర్ చేస్తూనే యాక్టింగ్ కూడా చేస్తాను, హీరోయిన్ అవుతా అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన అమ్మానాన్నతో కూడా సైకిల్తోనే మాట్లాడతానని చెప్తోంది. ఈ బుల్లి శౌర్య ఇంకా మరెన్నో సీరియల్స్లో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ అని తెలియచేద్దాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు.